త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ పార్టీలో నలుగురు మాత్రమే మిగిలిపోతారని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని ఆరోపించారు. కేసీఆర్ ని మీట్ అవ్వాలంటే కనీసం అపాయింట్మెంట్ దొరికేది కాదన్నారు. మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ కి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దానం నాగేందర్ ఈ కామెంట్స్ చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ పార్టీలో నలుగురు మాత్రమే మిగిలిపోతారని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్ ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని ఆరోపించారు. కేసీఆర్ ని మీట్ అవ్వాలంటే కనీసం అపాయింట్మెంట్ దొరికేది కాదన్నారు. మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ కి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దానం నాగేందర్ ఈ కామెంట్స్ చేశారు. మీద విశ్వసనీయత లేదు. ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకత్వాల లక్షణాలు ఉంటే ఏ చిన్న కార్యకర్త కూడా వదిలిపోడు ఎప్పుడే కానీ. మీరు చేసిన పని ఏంది? మీరు ఏం చెప్తున్నారు? ఈరోజు నేను వచ్చినప్పటి నుండి ఒకటే చెప్తున్నారు, నా మీద యాంటీ డిఫెక్షన్ కేసు వేస్తామన్నారు, వేశారు. వద్దంటలేను. మీకు ఆ అధికారం ఉంది, తప్పకుండా మీకు ఆ అధికారం ఉంది. మీరు ఎక్కడెక్కడ ఏ న్యాయపరంగా ఎక్కడ పోరాటం చేయాలన్నా చేసేటువంటి అధికారం ఉంది, చేయండి, వద్దంటలేను. కానీ ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా? దాని మీద ఎప్పుడన్నా పూర్తి అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా? ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు? నాతో సుమారు 15-20 మంది నాతో టచ్లో ఉండరని చెప్పి నేను ఒక 15 రోజుల కిందే చెప్పాను. అందరు కూడా నాతో మాట్లాడారు చాలామంది. ఎప్పుడు రావాలన్నా మేమంటారు. నేనన్నా చూడండి, ఒకటే మాట, మీకు కాంగ్రెస్ పార్టీలో వస్తే స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. చిన్న కార్యకర్త కూడా ముఖ్యమంత్రిని అడిగేటువంటి అధికారం ఉంటుంది, మంత్రులను అడిగే అధికారం ఉంటుంది, ఏ అధికారినైనా అడిగేటువంటి అధికారం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కల్చర్, సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ఉంది కాబట్టి మీరు రాండి. మీకు ఇప్పటి వరకు మీకు సరైనటువంటి గౌరవం దక్కలేదు. కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే ఇది సొంత ఆస్తిలాగా మీరు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ప్రజల అర్థం అయిపోయింది. అర్థమై ఏం చేస్తున్నారు? మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మంది మిగులుతారు. 5 మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడితో నమ్మకంతో ఉండాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఉండాలి. హాఫ్ హార్టెడ్గా ఉంటే ఆ పని ఎవరు కూడా సరిగ్గా చేయలేరు. ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఒక 3-4 ఉంటే అది హాఫ్ హార్టెడ్గానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీరైతే ఉండరు. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక భరోసా కలిగింది ఎమ్మెల్యేస్ అందరికీ. మేము పోతే మాకు గౌరవం ఉంటుంది, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. కాబట్టి నాయకత్వం మీద నమ్మకం లేకనే ఈరోజు అందరూ వచ్చేస్తున్నారు. మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మీరు ఉండండి. ఇంకో మాట ఏం చెప్తున్నారు? ఇంకొక 6 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ మనమే వస్తాము అంటున్నారు. ఇది సాధ్యమేనా? చెప్పండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా? సాధ్యమైతే ఎలా సాధ్యమో చెప్పండి. మీరు దానికి ఏ లాజికల్గా వస్తుందో చెప్పండి. దానికి ఏం లాజిక్ ఉందో మీకు చెప్పండి. మీ లాజిక్ ఏందో మేము కూడా అర్థం చేసుకోవాలి కదా.